తారీఖున కలకత్తాలోని ఆర్టికార్ హాస్పిటల్లో ఒక తీవ్రమైన ఘటన జరిగింది. అక్కడ విధుల్లో ఉన్న డాక్టరు 36 గంటలుగా డ్యూటీ చేసి మొత్తం అలసిపోయి ఆమె కాన్ఫరెన్స్ హాల్లో పోయి పడుకుంటే అందులో ఉన్న ఎవరు దుండగులు మొత్తం అత్యాచారం చేసి దాన్ని మొత్తం కూడా ఆమెను చిత్రహింసలకు గురి చేసి హత్య చేసిన సంఘటన జరిగింది. ఇప్పటికే చాలా రోజులు గడిచినా కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వము అసలైన నిందితులను పట్టుకోకుండా దోషులను శిక్షించడం కూడా వాళ్ళని రక్షించడం కోసానికి ఈరోజు విశ్వ ప్రయత్నాలు అనేది అక్కడ ఉన్న పశ్చిమ బెంగాల్లోని టీఎంసీ గవర్నమెంటు మమతా బెనర్జీ గారు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది. ఈ నేపథ్యంలో అక్కడ మొత్తం కూడా దేశవ్యాప్తంగా కలకత్తా నగరంతో పాటు దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైన నిరసనలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు సిఐటిగా కూడా మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఎవరైతే అసలైన దోషులు ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠినమైన చట్టాలు రూపొందించాలి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మమతా బెనర్జీ ప్రభుత్వం అర్ధరాత్రి ఈరోజు ఈ సంఘటన జరిగితే సాయంత్రం 6 గంటల దాకా కూడా మరుసటి రోజు ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు. మొట్టమొదటినేమో ఇది ఆత్మహత్య అని చెప్పేసి వారి పేరెంట్స్కి సమాచారం ఇచ్చిన పరిస్థితి ఉన్నది. ఆత్మహత్యగా చిత్రీకరించడం కోసానికి ప్రయత్నం చేశారు. పోస్ట్ మార్టానికి పోతే మొత్తం కూడా ఆమె శరీరం మీద మొత్తం కూడా బలమైన గాయాలయ్యాయి, కళ్ళల నుంచి రక్తం కారుతూ ఉన్నది అని చెప్పేసి ఆ రకమైన పరిస్థితులు బయటపడిన పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు మేము సిఐటిగా అడుగుతూ ఉన్నాం, ఎవరిని రక్షించడం కోసానికి ఇలాంటి కట్టుకథలు ఈరోజు మమతా బెనర్జీ సర్కారు అల్లింది అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అక్కడ ఆ హాస్పిటల్లో ఈరోజు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి ఈ ట్రైనీ డాక్టర్కు తెలిసింది అని చెప్పేసి సమాచారం ఉన్నది. ఆ సమాచారం ఈమెకు తెలిసింది కాబట్టి కావాలని చెప్పి మొత్తం ఆమెను ఉద్దేశపూర్వకంగానే ఇవన్నీ చేశారు అని చెప్పేసి ఈరోజు మీడియాలో కథనాలు వస్తున్న పరిస్థితి ఉన్నది. అక్కడ ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో ఆ ప్రిన్సిపల్ పైన తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఆయనను రక్షించడం కోసానికే ఈరోజు మమతా బెనర్జీ సర్కారు ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎక్కడైనా అక్కడ సంఘటన జరిగితే ఆ ప్రిన్సిపల్ పైన సస్పెండ్ చేసి అతన్ని డిస్మిస్ చేసి అతన్ని పనిష్మెంట్ ఇస్తారు. కానీ అక్కడ ఉన్న గవర్నమెంటు అతన్ని వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేసి ఆ పదవి కంటే ఎక్కువ పోస్టు ఇచ్చిన పరిస్థితి ఉన్నది. కాబట్టి అక్కడ జరుగుతున్నది మొత్తం కూడా అన్యాయము. కాబట్టి దీనిపైన సిబిఐ విచారణ చేపట్టింది. కాబట్టి విచారణ వేగవంతం చేయాలి, అసలైన దోషులను గుర్తించాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వారిని శిక్షించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. లేని పక్షంలో ఈ ఉద్యమము మరింత దేశవ్యాప్తంగా ఉధృతమవుతుందని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వాన్ని అట్లాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కూడా బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి ఇట్లాంటివి చెప్తున్నా కూడా మహిళల పైన అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నా కూడా ఈరోజు పట్టించుకోని పరిస్థితి కూడా ఉన్నది. గతంలో మణిపూర్లో కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగాయి, అయినా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కాబట్టి మహిళలపై జరుగుతున్న ఏవైతే హింస ఉన్నదో దీన్ని అరికట్టడం కోసానికి ప్రత్యేకమైన చట్టాలు చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.